జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. నవంబర్ 11న ఎన్నిక జరగనుంది. రాష్ట్ర రాజకీయాల్లో జూబ్లీహిల్స్ బైపోల్ గతంలో ఎన్నడూ లేనంతగా పొలిటికల్ హీట్ ను పీక్స్ కి తీసుకెళ్తోంది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆయా పార్టీల ఎన్నికల ప్రచారం జోరు పెంచాయి. 3 ప్రధాన పార్టీలు స్టార్ క్యాంపెయినర్ల లిస్టును ప్రకటించాయి. ఇప్పటికే రోడ్ షోల కోసం ప్రచార వెహికల్స్ ని సిద్ధం చేశాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అధికార పార్టీ ఫోకస్ పెంచింది. ఇప్పటికే జాతీయ, రాష్ట్ర ముఖ్య నేతలతో కలిపి 40 మంది స్టార్ క్యాంపెయినర్ల లిస్టు ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బాధ్యతలు అప్పగించిన ఇన్ఛార్జ్ మంత్రులు వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ఇతర జాతీయ నేతలు ప్రచారం చేయనున్నారు. జూబ్లీహిల్స్ లో ప్రచారం చేసేందుకు బీఆర్ఎస్ కూడా స్టార్ క్యాంపెయిన్ లిస్టు విడుదల చేసింది. మొత్తం 40 మందితో స్టార్ క్యాంపెయినర్ లిస్టు రిలీజ్ చేసింది. స్టార్ క్యాంపెయిన్ లిస్టులో కేసీఆర్ పేరు ఉంది. లిస్టులో ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. ఉప ఎన్నిక ప్రచారానికి కేసీఆర్ ను పిలవాలని జూబ్లీహిల్స్ ఇన్ఛార్జీలు ఇప్పటికే రిక్వెస్ట్ చేశారు. అయితే తాను కేసీఆర్ తో మాట్లాడుతానని కేటీఆర్ పార్టీ నేతలకు చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇన్ఛార్జీలతో రేపు ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమావేశం కానున్నారు. బై ఎలక్షన్ లో ప్రచార వ్యూహాలపై డిస్కషన్ చేయనున్నారు. జూబ్లీహిల్స్ లో రోడ్ షోలకు బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేశారు. రోడ్ షోలలో కేటీఆర్, హరీష్ రావు పాల్గొననున్నారు. ఇప్పటికే రోడ్ షోల కోసం ప్రచార వెహికల్స్ ను సిద్ధం చేశారు బీఆర్ఎస్ నాయకులు. కాషాయం పార్టీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారాన్ని ముమ్మరం చేసింది. 40 మందితో స్టార్ క్యాంపెయిన్ లిస్టు సిద్ధం చేసింది కమలం పార్టీ. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో క్యాంపెయిన్ కు ప్లాన్ చేసింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, కేంద్ర మంత్రులు అర్జున్ మేఘవాల్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారంలో పాల్గొననున్నారు. రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా క్యాంపెయిన్ లో పాల్గొననున్నారు. 3 ప్రధాన పార్టీలు నామినేషన్ వేసినప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టాయి. బీసీ కార్డుతో బరిలోకి దిగిన అధికార పార్టీ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమనే ధీమాతో ఉంది. ఇక బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా గెలుపు తమదే అనే ధీమాతో ఉన్నారు.